తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా పనిచేసే బాధ్యత యువతదేనని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో తాటిపూడి, రెబ్బవరం, వైరా మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు బ్రాహ్మణపల్లిలోని కేజీ సిరిపురం గ్రామంలో మత్తు పదార్థాలపై యువతకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలో అనేక రకాలుగా డ్రగ్స్ యువత వినియోగిస్తున్నారని, వాటిని వినియోగించడం వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఏసీపీ సారంగపాణి అన్నారు. తక్షణమే యువత మత్తు పదార్థాలను వీడనరాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువత సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తే 2,000 రూపాయల నగదు పురస్కారం అందజేస్తానని సర్పంచ్ శెట్టిపల్లి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమం భాగంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ హేమారాణి హాజరయ్యారు. విద్యార్థులు, యువకులు చిన్నతనంలోనే జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని హేమారాణి సూచించారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏనుకూరు ఎస్ఐ సంధ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రలో భారీ సంఖ్యలో హనుమాన్ భక్తులు, హిందూ యువకులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జరిగిన ఈ విజయ యాత్రలో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ వద్ద రాష్ట్ర బార్ ఓనర్స్ అసోసియేషన్ మౌన దీక్షకు దిగింది. ప్రభుత్వానికి భారీ ఆదాయం అందిస్తున్నప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ముఖ్యంగా జీవో 145ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లకు అనుమతులిచ్చి వాటిని నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇలా చేయకపోతే బార్లు మూసి బెల్ట్ షాపులు నడపాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల సందర్భంగా మొదటి రోజు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గంజ్ మార్కెట్ యార్డు వరకు జరిగిన ఈ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పోతు రంగారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని నేతలు ఆరోపించారు. విశాఖలోని సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. ఏప్రిల్ 20న జరగనున్న ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కలెక్టరేట్లో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమయ్యారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులకు మంత్రి ఆదేశించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో గ్యాస్ సిలిండర్ల కొరతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సరిగ్గా లేకపోవడం, సిలిండర్లు దొరకవని ప్రచారం జరగడంతో వినియోగదారులు ఒక్కసారిగా గ్యాస్ ఆఫీసుల వద్దకు చేరుకున్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పలు ఇండియన్ గ్యాస్ కార్యాలయాల ముందు వినియోగదారులు భారీగా క్యూ లైన్లో నిలబడి సిలిండర్లు కావాలంటూ నిరసన తెలిపారు. అయితే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది బుకింగ్ ప్రకారం మాత్రమే సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు వినియోగదారులు బుకింగ్ సరిగ్గా అవడం లేదని, రోజువారీ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. వైర రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన ఈ సోదాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయంలోని రికార్డులు, నగదు లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు సవివరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అనధికార ఏజెంట్ల వ్యవహారాలపై కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లాలో అనుమానాస్పద మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ అధ్యక్షుడు లాదెళ్ల రాజు మృతికి న్యాయం చేయాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. రాజు మృతి జరిగి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు పోలీసులు సరైన విచారణ చేయలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇంకా వెలువడకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి శరీరంపై అనుమానాస్పద గాయాలు ఉన్నప్పటికీ కేసును హత్యగా పరిగణించకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ నిరసన కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.
మున్సిపల్ పరిపాలన గడువు ముగియడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా ప్రత్యేక అధికారిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీకి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ గంగయ్య ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని సిబ్బందికి జేసీ ఆదేశించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కరువు ప్రభావిత జిల్లాల్లో దశాబ్దాలుగా ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. వైద్యం, విద్య, గృహాలు, వ్యవసాయం వంటి పలు రంగాల్లో సుమారు 50 ఏళ్లుగా ఆర్డీటీ సంస్థ ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. హన్మకొండ జిల్లాలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి హాజరయ్యారు. హైరిస్క్ గ్రామాల్లో తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి 100% పరీక్షలు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. టీబీ బాధితులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించినట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 91% విద్యుత్ ఉత్పత్తి సాధించామని ప్లాంట్ ఈడీ చందన్ కుమార్ సమంత వెల్లడించారు. ఇప్పటికే 100 మెగావాట్ల సోలార్ పవర్, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 72 మెగావాట్ల గ్రౌండ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్లాంట్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మహిళా సాధికారతపై చైతన్య సదస్సు జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఠాగూర్ ఆడిటోరియంలో గివ్ టు గెయిన్ అనే నినాదంతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ మహిళా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఆర్మీ అధికారి మీరా సిద్ధార్థ్ దవి అన్నారు. అవసరమైతే AK-47 వంటి ఆయుధాలను కూడా సమర్థంగా వినియోగించే స్థాయికి మహిళలు ఎదిగారని తెలిపారు.